హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ మహేష్, సోషల్ స్టడీస్ టీచర్. మనకి బోర్డు ఎగ్జాము ఎస్ఎస్సిలో మ్యాప్కు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి లొకేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో మనకి 12 మార్క్స్ అనేవి ఉన్నాయి. సో మనం కనుక మంచిగా ప్రాక్టీస్ చేసినట్లయితే బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇందులో మనము ఎక్కువసేపు మాట్లాడకుండా మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం. ఇందులో పిక్స్ ఏ విధంగా లొకేట్ చేయాలి, అలాగే కోస్టల్ ప్లేన్స్ అనేవి ఎలా లొకేట్ చేయాలనే మీద, అలాగే థర్డ్ వన్ థింగ్ లేక్స్. సో ఈ 3 థింగ్స్ అనేవి మనము ఈ వీడియో ద్వారా నేర్చుకునే ప్రయత్నం నేర్చుకుందాము, ప్రాక్టీస్ కూడా చేద్దాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు పిక్స్ అనేవి మొదటిగా మనం లొకేట్ చేద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ K2 పీక్. ఈ K2 పీక్ అనేది ఎక్కడ ఉంది అంటే మనము సో పీక్స్ లొకేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సింబల్స్ ఐడెంటిఫై చేసి సింబల్స్ కనుక డ్రా చేసి కనుక మనం ఈ విధంగా లొకేట్ చేసినట్లయితే ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కేవలము ఆరో మార్క్స్ పెట్టి మాత్రమే లొకేట్ చేసే బదులు మనం ఇలా సింబల్ డ్రా చేసి కనుక మనం లొకేట్ చేసినట్లయితే మంచి స్కోర్ వస్తుంది. ఇది K2 పీక్. సో మనం ఈజీగా మళ్ళీ పక్కనే ఉంటుంది K2 పీక్ తర్వాత మనకి నంగ పర్బత్. K2 పీక్ తర్వాత రెండవది నంగ పర్బత్. సో ఓవరాల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్లో పీక్స్కు సంబంధించి 2 మనకు టాప్లో ఉంటాయి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో. ఒకటి K2 పీకు, రెండవదేమో నంగ పర్బత్. తర్వాత మనకి సిక్కిం దగ్గర మరొకటి పీక్ ఉంటుంది. దీన్ని మనము కాంచనజుంగా అంటాం. కాంచనజుంగా. దీన్ని కాంచనగంగా అని కూడా అంటాం. కాంచనజుంగా లేదా కాంచనగంగా. సో ఇక్కడ మనము సింబల్ పాయింట్ అవుట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి వెస్ట్ వైపు చాలా దగ్గరలోనే మనకి వరల్డ్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉంది. ఇది అందరికీ తెలిసిందే. దీన్ని మనము మౌంట్ ఎవరెస్ట్ అని పిలవడం జరుగుతుంది. మౌంట్ ఎవరెస్ట్. పర్టికులర్గా ఇది ఏ దేశంలో ఉంది అంటే నేపాల్లో ఉంది. దీన్ని మనము మౌంట్ ఎవరెస్ట్ అని అంటాము. మౌంట్ ఎవరెస్ట్. సో ఇది నేపాల్లో ఉంది. ఒకవేళ లొకేషన్లో కాంచనజుంగా ఎక్కడుంది అని మనకు ఎగ్జామ్లో అడిగినట్లయితే మనం దాన్ని సిక్కింలో లొకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదొకటి కాంచనజుంగా. ఆ తర్వాత సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు కేరళలో సౌత్ ఇండియాలోని హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అనైముడి అని పిలుస్తాము. అనైముడి. సో హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఈ అనైముడి పీక్కి నార్త్ వైపు మరొక మౌంటైన్ పీక్ ఉంది. దీన్నే మనము దూడబెట్ట అని పిలుస్తాము. దూడబెట్ట అని పిలుస్తాము. ఓకే, సో ఇక్కడ 2 వచ్చినాయి మనకి K2 పీకు, నంగ పర్బత్. మళ్ళీ ఇక్కడ 2 కాంచనజుంగా, మౌంట్ ఎవరెస్ట్. మళ్ళీ ఇక్కడ 2 అనైముడి, దూడబెట్ట. ఇంకొకటి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అది కృష్ణా గోదావరి. అలాగే ఇక్కడ చిలక లేక్ ఉంటుంది. ఈ మిడిల్లో కనుక మనం లొకేట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా మనము మార్క్స్ చేయొచ్చు. సో దీన్ని మనము అరమకొండ అంటాము. అరమకొండ అని పిలుస్తాము. సో ఇది అరమకొండ. సో ఇది ఓకే. సో నెక్స్ట్ మనము పిక్స్ గుర్తించిన తర్వాత ఇక్కడ కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి. ఈ కోస్టల్ ప్లేన్స్ని మళ్ళీ మనము మ్యాప్లో లొకేట్ చేద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ ఏమొచ్చిందంటే కొంకన్ కోస్ట్. ఎగ్జాక్ట్లీ మనం కొంకన్ కోస్ట్ను ఈ ప్రాంతంలో లొకేట్ చేయొచ్చు. కొంకన్ కోస్ట్. సో ఎగ్జాక్ట్లీ ఈ ఏరియా ఏంటంటే మహారాష్ట్ర అండ్ గోవా మహారాష్ట్ర ప్రాంతంలో మనం ఒకవేళ ఇట్లా పాయింట్అవుట్ చేసి దానికి కొంకన్ కోస్ట్. అలాగే కొంకన్ కోస్ట్కి సౌత్ సైడ్లో మరొక కోస్టల్ లైనే కెనరా కోస్ట్. ఇది కెనరా కోస్ట్. ఇది ఎక్కడుంది అంటే మనకి
కర్ణాటకలో ఉంది. మరి కొంకన్ కోస్ట్ అన్నాం కదా, మరి ఇది ఎక్కడ ఉంది అంటే మనకి మహారాష్ట్ర అండ్ గోవా. మహారాష్ట్ర గోవాలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాని, కోస్టల్ ప్లేన్ని మనము ముఖ్యంగా కొంకన్ కోస్ట్ అంటాము. దాని తర్వాత కేరళలో ఉన్నటువంటి కోస్టల్ ప్లేన్ ఏరియాని మనం ఏమని పిలుస్తామంటే మలబారు అని పిలుస్తాము. మలబార్ కోస్ట్. సో ఇందులో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కేరళలో మాట్లాడే భాష మలయాళం, మలబారు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కర్ణాటకలో ఫేమస్ బ్యాంక్స్ మనకు తెలిసే ఉంటుంది, కెనరా బ్యాంక్స్ ఉంటాయి. సో కెనరా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓకే. ఆ తర్వాత ఈస్ట్ వైపు కోస్టల్ ఏరియాస్లో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే మనకి కోరమండల్ కోస్ట్. సో కోరమండల్ కోస్ట్కి నార్త్ వైపు ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ ఏరియాను మనం ఏమని పిలుస్తామంటే సర్కారు కోస్ట్ అని పిలుస్తాం. ఆ తర్వాత మనకి సర్కార్ కోస్ట్కి నార్త్ వైపు ఉన్నటువంటి కోస్టల్ ప్లేన్ ఏరియాని మనము ఉత్కల్ కోస్ట్ అని పిలుస్తాం. ఉత్కల్ కోస్ట్ అని పిలుస్తాం. సో ఈ కోస్టల్ ప్లేన్లో మనకి మొత్తము 6 ఉన్నాయి. మనకు ఎస్ఎస్సిలో ముఖ్యంగా ఫస్ట్ లెసన్లో రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో మనకి మొత్తం 6 కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి. వెస్ట్ వైపు ఏమో 3 ఉన్నాయి, ఈస్ట్ వైపు ఏమో 3 ఉన్నాయి. ఆ తర్వాత మనకి రిమైనింగ్ మనం గుర్తించబోయే అంశం ఏంటంటే లేక్స్. సో లేక్స్ అనేవి మనకి ఫస్ట్ లెసన్లో 3 ఇవ్వడం జరిగింది. ఒకటేమో చిలక లేకు, పులికాట్ లేకు, కొల్లేరు లేకు. సో మనం ఈజీగా గుర్తించేది ఏంటంటే మ్యాప్లో కొద్దిగా పాయింట్ అవుట్ ఉంటుంది మనకు. దాన్ని గుర్తించడానికి, లేక్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ఇక్కడ రింగ్ లాగా ఉంది చూడండి, దీన్ని మనం ఇక్కడ చిలక లేక్ అంటాం. చిలక లేక్. సో ఈ చిలక లేక్ ఎక్కడుంది అంటే మనకి ముఖ్యంగా ఒడిస్సాలో ఉంది. అలాగే రెండవది ఈ కృష్ణా గోదావరికి మధ్యలో ఉన్నటువంటి లేకే, దీన్ని కొల్లేరు లేక్ అంటాం. కొల్లేరు లేక్ అని పిలుస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి బౌండరీ సరిహద్దు వద్ద ఉన్నటువంటి ఈ లేక్ని మనం ఇక్కడ పులికాట్ లేక్ అని పిలుస్తాం. పులికాట్ లేక్ అని పిలుస్తాం. సో ఈరోజు మనం ముఖ్యంగా లేక్స్ నేర్చుకున్నాము, కోస్టల్ ప్లేన్స్ నేర్చుకున్నాము, అలాగే లేక్స్ ఎక్కడ ఉన్నాయో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరొక అంశం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.